అడివేంటివి అడిగిందా ఆడినావా ఏమైనా కొట్టినావా? కొడుతున్నా. ఏమేమి కొట్టేసివి? ఏమేమి కొడితే క్రికెట్ రన్సులు బాల్ కొడతా అంటాను. ఏమేమి కొట్టేసివి అని అడుగుతాను. అంటే 6 కొట్టినాను. 6 కాదు, ఆడ పిల్లలు పెట్టుకుంటే డబ్బులు లేకపోతే ఏమేమి కొట్టేసినావు, ఏం చాక్లెట్లు కొట్టేసినావా, ఏం కొట్టేసినావు అని అడుగుతాయి. ఆడ మాత్రం ఏం నువ్వు బాల్ కొట్టేసే పోయింటావు. అట్ట మళ్ళీ అంతా చూడు. అది ఇడిచిపెట్టు. నీకు ఒకటి క్వశ్చన్ సూటిగా అడుగుతాను, దాన్ని చెప్పు. నేనేం చేయలేదు నా దాని గురించి చిల్లర పంచాయతీ గురించి కదా అడుగుతాను. ఇది నీకు యుద్ధాలు అంటే ఏం, దాని అభిప్రాయం యుద్ధం గురించి? యుద్ధాలంటే మనం భారీగా ఇష్టం నా. అంటే ఏ యుద్ధాలు ఇష్టం? నువ్వు చేసే యుద్ధాలు ఆ యుద్ధాలు కాదు, నువ్వు చేసే యుద్ధాలు ఆ యుద్ధాలు కాదు, మరి ఇంకేంటి నీ రాత్రి యుద్ధాలు కాదు. నేను అనేది ప్రపంచాలు కొట్లాడే యుద్ధాలు. మామూలు కొట్లాడుతాం కదా మనం కొట్లాడేది కాదు యుద్ధము. ఆ వేరే దేశానికి మన దేశానికి యుద్ధానికి పడితే నువ్వు ఏం పాత్ర పోషిస్తావు? ఒక భారతీయుడిగా నడుతాను. భారతీయుడిగా పోయిస్తా. ఏం చేస్తావు? నరికేస్తాను. ఇట్లే నరికేది ఉంది కదేం ఫ్యాక్షనిజం కాదు. మళ్ళీ బాంబు బిడ్డలు చెప్తా. ఎవరిని? ఒకవేళ నువ్వు దేశం కోసం బాంబు చుట్టుకునైనా వాళ్ళకి పోయి పీల్చుకునేకైనా రెడీ అవుతావా? చార్జ్ చూస్తే దానికోసం ఉండేది నేను. గన్లు తీసుకొని కాల్ చేయకి ఎట్లా కలిస్తే ఎట్లా కలిసేస్తా. అది పెద్ద తుపాకీ. పెద్ద తుపాకీ ఇంత అయినా వల్ల ఇట్లా రాకెట్ లాంచరు. రాకెట్ ఇట్లా పోతుంది కదా. చూపి రాకెట్ లాంచర్ ఎట్లా కాలుస్తావు, ఎట్లా పెట్టుకొని కాలుస్తావు? ఇట్లా కాలుస్తాం మనం రాకెట్ని. ఏంది ఇట్లా పోతుంది ఇట్లా. అట్లా పోయేది నా రాకెట్. నువ్వు దేశం కోసం ఏమేం చేయగలవు చెప్పు సార్. దేశం కోసం నా ప్రాణాలను ఇస్తా. ఈ గుండె ఏమి దేశం కోసం చెప్తున్నావు కాబట్టి నాకు కూడా గుర్తుండే తీసుకుంటాను. చెప్పు, దేశం కోసం నువ్వు ఏం చేయగలవు యుద్ధంలో? ఈ దేశం అంతా మొత్తం ప్రజల కోసం నేను దేశం నా ప్రాణాలు అర్పిస్తాను. మొత్తం రాకెట్ని ఎలా తిప్పాలంటే ఇట్లా ఇట్లా పంపిస్తట్లే పంపించి ఇట్లా వంకరతో కాల్చేస్తా. బాంబు ఇట్లా ఇట్లా వేసి కడుపులో మీద పెట్టుకొని బాంబు వేసేస్తా. అట్లా మొత్తం అంతా తీసి చాల్చి చండాడి ప్రాణాలు ఇచ్చేకైనా నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. సిద్ధం. బాధపడవా? బాధపడేదేం లేముంది. మీ ఇంట్లో వాళ్ళు బాధపడరా? ఇంట్లో తొక్క మనకు బాగా ఇంట్లో ఫస్ట్ బాగా దేశాన్ని కాపాడుతాను. మనం ఏమన్నా నరికేస్తాం పోడేస్తాం అట్లే. దేనికైనా నువ్వు సిద్ధమే కదా? సిద్ధమే. మళ్ళా సిద్ధమేగా. ఒకవేళ అవిటోడికి మారితే ఒకవేళ యుద్ధంలో అవిటోడికి ఇట్లా పోరాడుతూ ఇట్లయినా ఒడ్డి కాలుతాయినా ఇట్లయినా ఒడ్డి కాలుతాయినా నువ్వు యుద్ధం ఆపనంటావు. ఆపను. మళ్ళీ ఇట్లయినా ఒక చెయ్యి ఒక కాలు వేస్తా. పంపు అట్లా కూడా వస్తా. ఇట్లా కూడా వస్తా. వాళ్ళు ఒకవేళ అవతల వాళ్ళు ఇండియా స్పెల్లింగ్ అడిగితే ఏం చెప్తావు? ఇండియా స్పెల్లింగ్ అడిగితే అరుస్తాను కదా ఇండియా అని. ఇండియా స్పెల్లింగ్ అడుగుతాయి అని ఇండియా స్పెల్లింగ్ అడుగుతాయి. వెనకాల నుంచి తుపాకులు మన వాళ్ళే నిన్ను కాల్చేస్తారు. దరిద్ర నా కొడుకు పేరు కూడా తెలియకుండా ఎందుకు వచ్చినారు. ఓకేలే కూర్చో చెప్తాను. పొద్దునే రేపటి నుంచి ఒక 3 రోజులు పొద్దునే 3 గంటలకు లేయి యుద్ధం కదా ఎక్సర్సైజ్ చెయ్యి. అన్ని ఇడియట్ నీకు చెప్పేది నువ్వు కూర్చో చెప్తా. జరగట్లా నువ్వు ఆఫీసర్ నువ్వు దగ్గర జరుగుతున్నావు, దగ్గర కూర్చుంటున్నావు అంటే నువ్వు ఇక్కడ చూడు చేతికి ఎందుకు ఇవన్నీ వేసుకొని ఆర్మీలోకి సెలెక్ట్ అయినాను అర్థమైందా? నీకు రేపు పో అట్లే పో. జై హింద్ స్పెల్లింగ్ చెప్పు. JERAIND. ఆ జై హింద్ కాలే జీరా ఎందుకు చెప్తాను నువ్వు? సర్లే, నీకు స్పెల్లింగ్స్ రాకపోయినా కూడా నీలో దేశం పట్ల ప్రేమ, దేశం పట్ల గౌరవము, దేశం పట్ల బాధ్యత ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడు సార్ కన్ఫర్మేషన్ చెప్పేస్తాను. నువ్వు ఇప్పుడు చెప్పిన వీడియో కూడా పంపిస్తాను. ఆల్రెడీ బాడీకి కూడా ఫోటో తీసుకోనా అవసరంలే, వాకింగ్ లో తెలిసిపోయింది. సార్ మనిషి దొరికినాడు సార్.
యుద్ధాన్ని పంపించేసేయండి 3 డేస్కి. చెప్పండి సార్, వీడియో పంపిస్తున్నాను, వీడియోలో చూసేయండి మీరు. అతని ప్రాణాలు ఇచ్చేకనే సిద్ధపడినాడు. ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు సార్. టాకింగ్ సార్ 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 వడ బజ్జీ నూడిల్స్ సార్ సార్ గోబీ రైస్ సార్ చికెన్ రైస్ సార్ ఆల్ ఎవ్రీథింగ్ సార్ వంట పప్పు ఎస్ సార్ ఐటీ ఇన్ మై కంట్రోల్ సార్ నూడిల్స్ అది సార్. ఓకే ఎస్ సార్ కూర్చోప్తా నిమిషం సార్, కూర్చో ఒక్క నిమిషం. ఎస్ సార్. ఇంగ్లీష్ చెప్పండి సార్ మీరు ఇంగ్లీష్లో. శ్రీరామ్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 3 రోజులు ఇక్కడ నీకు పొద్దునే 3 గంటలు లేసి బేసిక్ నేర్పిస్తారు. ఓకే. తర్వాత నేను ఆడ ఆర్మీ క్యాంపస్కి పంపిస్తాను, ఆర్మీ క్యాంప్కి. ఓకే. అక్కడ నీకు 3 గంటలకు లేసి చల్లనీళ్ళతో స్నానం ఉంటుంది. చల్లనీళ్ళతో ఏముంది లేదు సార్, వేడి నీళ్ళు దొరకవా? నీళ్ళతో ఏముంది లేదు సార్, వేడి నీళ్ళు దొరకవా? వేడి నీళ్ళు చేయరు, చల్లనీళ్ళతో స్నానం ఉంటుంది. 3 గంటల నుంచి 6:30, 7 వరకు గ్రౌండ్లో రన్నింగ్, పోల్ ఎక్కడాలు, పోల్ దిగడాలు, తాడు పట్టుకుని ఎక్కడాలు ఇవన్నీ ఉంటాయి. 10 కేజీలు మోసుకుంటూ 3 రౌండ్లు కొట్టాల్సి ఉంటుంది. అంటే 20 కేజీలు కూడా ఉంటాయి, అవి కొట్టాల్సి ఉంటుంది. ఏమి టిఫిన్ నీ పొద్దున్న వచ్చేసి 2 చపాతీలు పెడతారు. తర్వాత మళ్ళీ ఫీల్డ్ వర్క్కి వెళ్ళిపోతావు. మళ్ళీ సాయంత్రం వరకు నీకు అక్కడ గుడ్డు చాకరీ పనులు చేయించుకుంటారు. పనులు చేసుకుంటుండల్లా సాయంత్రం వస్తావు. సాయంత్రం వస్తేనే మళ్ళీ నీకు 2 చపాతీలు ఇస్తారు. మళ్ళీ నువ్వు పెరడ్కి వెళ్ళిపోతావు. ఆడ మార్చ్ ఫాస్ట్ ఇవన్నీ చేసి రాత్రి 10 గంటలకి నిన్ను ఫ్రీగా వదులుతారు. రాత్రి 10 గంటలకి వదులుతానే నువ్వు మళ్ళీ 2 చపాతీలు తింటావు. మొత్తం క్యాంపుకి చుట్టూ పైన గన్లు తీసుకొని సెక్యూరిటీగా నిలబడతావు. తెల్లారులు పొద్దున 3 గంటల వరకు ఇవి 3 రోజులు జరుగుతాయి. 3 రోజుల తర్వాత నీ అట్లా వాళ్ళని సెలెక్ట్ చేసిన బ్యాచ్ తీసిపోయి పాకిస్తాన్ బార్డర్లో దింపేస్తారు. మనకి ఏదైతే బార్డర్ ఉంటుందో ఆ బార్డర్కి అంచుల వరకు జీప్లో తీసిపోయి ఆ బార్డర్ అవతలకి ఇసిరేస్తారు. నీకు 2 బ్యాచ్ ఆపి ఆ బాగా ఎక్కువసేపు గాలి చేస్తారు. ఆ బాగా ఇసిరేస్తారు. నీకు తలా 30 కేజీల బ్యాగులు 2 ఇస్తారు. దాంట్లో నీకు బ్యాగులో బాంబులు, గన్లు, ఏమి మిజైళ్ళు ఇట్లాంటి డబ్బులు అయితే కొంటే ఆడేం చేస్తా. కొన్ని షాపింగ్ పోతాను నువ్వేం డబ్బులు పెట్టి కొనుక్కునేకి. నీకు 2 బ్యాగులు అవి ఉంటాయి. చిన్న పొట్లంలో అన్నం ఇస్తారు. చిన్న వాటర్ బాటిల్ ఒకటి ఉంటుంది. ఆ వాటర్ బాటిల్లో కూడా వాటర్ ఉంటుంది లేదు కన్ఫర్మ్ లేదు. అర్థమైందే? ఏంది అన్నం ఉండదు ఎక్కువ. అన్నమేంది నీకు కంటిన్యూ వేలుస్తాడు రాబక ఈ పక్క నువ్వు కంటిన్యూ వేలుస్తాంటావు. నువ్వు వెనక్కి వచ్చేది ఏముండదు. ఇంకా చాలా మటుకు నువ్వు ఎంతమందిని చంపి నువ్వు సస్తావు అనేది క్యాల్కులేట్ చేస్తారు. అమ్మలు చూపించే చాలా తక్కువ మంది ఉంటారు. 1 నెల తర్వాత పోవచ్చు కదా పోస్టింగ్ చేసుకొని. ఎందుకు జాబ్కి ఎందుకు అని రీజన్ అడుగుతారు కదా. యాది ఆడ బుల్లెట్ దింపుతారులే. నీకు నొప్పి ఏం కనబడదు. ఆ నొప్పికి ఈ నొప్పి ఎట్లా ఎగిరిపోతుంది. నువ్వు ఆ బార్డర్ గోడ ఉంటుంది చూడు, ఆ గోడ దిగేటప్పుడే ముడ్డికి 2 బుల్లెట్లన్నా పడతాయి ఈజీగా. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఆ బార్డర్ గోడ దిగేటప్పుడే 2-3 బుల్లెట్లు బాడీలోకి దూరుతాయి. అదేం పట్టించుకొద్దులే అవన్నీ. ఏంటి పట్టించుకొద్దున్నా? ఇది తప్పేమో. దేశం కోసం నువ్వు బుల్లెట్లు బాడీలోకి దింపుకోలేవా? దింపుకోలేను కాదు మళ్ళా తిక్కనైనా దానికంటే ఏమి నీకు డ్రెస్ కుట్టిస్తారు, స్పెషల్ డ్రెస్. యాడికి ఏమి కుచ్చుకుంటానేనా? ఏంది రాళ్ళలో నేను వాడు పండుకునేది రాత్రులు. ఇంకా మళ్ళీ రాళ్ళ పైన రాళ్ళు కుచ్చుకునేది ఏముంది? చాలా నిజంగా. అక్కడ చూడు ఏందొద్దు గర్వంగా ఉంది. ఏం గర్వంగా ఉంది నా? ఏంది గర్వంగా ఉంది? నువ్వు పోతానే దానికి ఎందుకు ఫోన్లేనా? నేను భయం అవుతుంది నువ్వు చెప్పే దాంట్లోకి. 30 కేజీల బ్యాగులు 2 ఇస్తారు. ఏం బ్యాగ్ నాటికి దాంట్లో బ్యాగులకి ఏమైనా సంబంధం ఉందేనా? నీ గన్లు బుల్లెట్లు వద్దా మళ్ళా? వద్దునా, నేను ఏదనుకున్నాను ఊరిని చెప్పి మామూలు చెప్పిన ఊరిని బిల్డప్ చెప్పుకుంటున్నా ఊరిని. అంటే నువ్వు దేశం కోసం ప్రాణాలు ఇలేవా? ఏంటికి ఇస్తాను ఉండే కాపాడుకోవాలి కదా ఉండే ప్రాణమేను. నాకు ఏదో ఊరిని చెప్తాను నేను కథగానే అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు ఐడి కార్డు చూపించమంటే చూపిస్తాను నీకు. నేను ఆర్మీలో చేరండి ఊరికే కాదు. నువ్వు నిజంగా నీతో పాటు వస్తానా? నేను డాడీకి నాతో పాటు ఆఫీస్ వరకు వస్తావు. ఆఫీస్ ఆపక్క 5 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. నీకు నాకు పెద్ద విషయం లేదు. నువ్వు చచ్చిపోయినా నాకు వెంటనే తెలుస్తుంది. నా వద్దు, నేను రాలేనా? నాకు భయం అవుతుంది నిజంగా.
నువ్వు ఇట్లా చెప్తాను నువ్వు మళ్ళా నువ్వు అట్లా చెప్పాలి కదా నా ముందు కాల్ చేసి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అంటే నువ్వు అవతల వాళ్ళు కలిసి తప్పు లేదు కానీ వాళ్ళు నిన్ను కలిసి తప్పు వచ్చింది. నేను ఏదో ఊరికంటే చెప్పాను నువ్వు రాకెట్ కాల్చి కూడా రాదు నా సరేలే వాడు చెప్తాడు నువ్వు ఏం వాళ్ళని సంపద్దు ఏం లేదు నువ్వు వాడిపోయి చచ్చిపో ఎందుకంటే మనకి ఇప్పుడు అవసరం ఉంది. అన్నా వద్దు నన్ను చచ్చిపోన్నా నువ్వు ప్లీజ్ నన్ను దయచేసిన దేశం కోసం చచ్చిపో. ఎట్లా చచ్చిపోతా నువ్వు ఎట్లా చచ్చిపోతా నువ్వు అవలాయం నీకేమన్నా కాళ్ళు చేతులు ఇరగొట్టా కూడా కుంటుకుంటూ వస్తానంటివి. అదే ఊరిని అంటున్నా నేను ఊరినే ఏమోలే నువ్వు పో. నా వద్దు నా ప్లీజ్ నా నువ్వు దయచేయనా చాలా మందికి ఆదర్శంగా నిలుస్తావు నువ్వు ఆదర్శంగానే గాడి బిడ్డ నేను పోయేది బతికేది నేను ఎక్కువ నేను చెప్తా బతుకు మళ్ళీ అర్థమవుతుంది నీకేమన్నా నువ్వు చెప్పాలని ఉందినే ఇది రియల్ రైట్ నేను చెప్పరాని నేనేమో మామూలు టైం పాస్ పిలిచి అడుగుతానులే అనుకోండి నేను టైం పాస్ ముచ్చట్లు కాదు దేశం గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ లో చెప్పాలి నువ్వు చెప్పరా నేను పోతాను రాని ఎవడు చెప్పమండ్రే నువ్వు పోవా ఏడి పోవు నువ్వు దేశం కోసం ప్రతి ఇంటికి ఎవరు పొమ్మంటారు రేపు పొద్దున అప్పుడు ఎట్లా చేస్తావు ఎవరు పోతారు మాకు ఏమంటే ఇప్పుడు నీ కోసం అంటే సైనికులంతా కాపు కాస్తానది ఎవరి కోసము నా కోసం కలుసున్నాడు మనందరి కోసమే కదా మళ్ళీ వాడు ప్రాణాలు ఇస్తాడు వాళ్ళు వేరు నేను వేరు కదా మళ్ళీ వాళ్ళు వేరే వీళ్ళు వేరే వాళ్ళు ఇండియానే నువ్వు ఇండియానే కదా వాళ్ళు కోరు పోయినారు నువ్వు నేనేం నేను దానికి సంబంధం లేదు నువ్వు చూడు దానికి తిండికి చైత్రం వేడా పోయి సాగుకుంటే నువ్వు సాగుకోపోయి తెలుసు మెత్తగా ఇరుక్కొని బాగా కాలబాలని చెప్పి తప్పించుకొని నన్ను ఇరికిద్దామనే దీంట్లో కూడా నిజం కావాలి లేదా 60-60 కేజీలు బ్యాగ్ తీసుకొని లోపల దూరుతాడు బార్డర్ లేకి తెలుసా నువ్వు ఆడ బాగా ఊరికి బుల్లెట్ సౌండ్ వస్తే ఉరికించుకుని వచ్చే నువ్వు ఎవరు వచ్చేస్తారు బుల్లెట్ మళ్ళా ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఎవరినో పంపిల్లని నన్నే సెలెక్ట్ చేసినారంటే లెక్కేసుకున్నా టాలెంట్ ఎంత ఉంది అనేది టాలెంట్ ఏంది అమాయకుల్ని మొత్తం అంతా పంపించాలి అమ్మాయికి అమ్మాయికి పల్లాబరు నన్ను పట్టుకుంటావు నువ్వు ఫ్రెండ్స్ పట్టుకోలేవా ఎవరు పట్టుకోపా పోయి ఆల్రెడీ ఇద్దరు పంపించినా చచ్చిపోయినారు వాళ్ళు అమ్మయ్యా గోడో ఎడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా వాళ్ళు రారంటారు అందుకు నిన్ను పంపించేకి గోడ కొట్టుకుంటా చూడు పాపం వాళ్ళది పాపం నన్ను కూడా చంపాలని చూస్తాను ఇన్ని రోజుల నుంచి నేను నీకు ఎంత చనిపోయినా కూడా నీకు ఎంత స్వాగతంగా ఎంత ఘనంగా చావుని చేస్తారు తెలుసా నీకు పైకి తుపాకులు పెట్టి కాల్చి నీ ఊరేగింపు ఎట్లా జరుగుతుంది ఊర్లో రోజు ఆలోచించు నడుము కన్నా బాంబులు కట్టుకో ఏం నాకు వస్తే ఇంకా భూతంగా అవలా చేస్తావేమన్నా పోయి నువ్వు చచ్చుకోపోయి నువ్వు చెప్పాలి నువ్వు బాగా మెత్తి తప్పించుకొని నిన్న ఇరికిస్తాను చూస్తున్నావా మళ్ళా 30 బాంబులు గ్రెనేడ్ బాంబులు వేసుకొని చుట్టుకొని బాంబులు ఆడ మళ్ళా బాంబుకే తెగిపోతున్నాడు మళ్ళీ 30 బాగా చెప్తాను నువ్వు చెప్పదు నాకు ఇట్లా భయం పెట్టి చంపద్దు నేను ఆడ స్వామి అసలు నువ్వు ముందు చెప్పావు కదా నువ్వు ఏందని కానీ ఉంటే ముందు చెప్పి చదవచ్చు కదా దేశం కోసం చేయవు నేను చేయను దేశంతో నీ పనిలే పనే లేదు నంగా ఏమని చేసుకో కాల్చుంటే పోనీ ఆడ చనిపోయింటారు వాళ్ళ జోయిలో చిల్లర డబ్బులు ఏమైనా ఉంటే కొంచెం వాళ్ళు ఉంగరాలు చైన్లు తెచ్చుకునే పోయేలా పోతావా దాంట్లోకి పోతావు కదా దానికన్నా నిజమా నువ్వు నిజమే ఆయన వీడియోలో చెప్పు సార్ నాకు తుపాకీలతో కాల్సలు ఉంది కానీ మీరు ఎక్కువ మంది ఉన్నారంటున్నారు కాబట్టి నేను చనిపోయిన వ్యక్తులు ఆ పక్క వాళ్ళవి పాకిస్తాన్ వాళ్ళవి ఏమి మనలో మనం ఎందుకు ఎత్తేస్తాము అంటే ఊళ్ళో కరెక్ట్ సరే కానీ మళ్ళీ చంపేస్తానా చంపరు కదా చెప్పు సార్ మీరు దయచేసి నన్ను క్షమించారు సార్ మీ ఎక్కువ జనాభా ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నాను నాకు చాలా గనులు కాల్చేయడం రాకెట్లు కాల్చేయడము మొత్తం బాంబులు వేసి చంపడం నాకు ఇష్టమే లక్ష్మీ బాంబులు రాకెట్లు నువ్వు దీపావళి చేసుకునే పోతున్నావు నువ్వేమన్నా మళ్ళా చెప్పు జనాభా ఎక్కువ మంది ఉండే సందర్భంగా నేను తప్పవలసి వస్తుంది నన్ను క్షమించండి దయచేసి నన్ను ఎలాగైనా దీంట్లో క్షమించండి ప్లీజ్ కావాలంటే వాళ్ళ చచ్చిపోయిన బాడీలకి వేరే వాళ్ళు ఏమంటారు వాళ్ళని తరపున ఉంగరాలు చైన్లు డబ్బులు వాళ్ళ తిండి మొత్తం అంతా నేను తీసుకొచ్చుకొని పక్కకి వచ్చా సార్ దాంట్లోకి అయితే ఓకే సార్ నేను దీంట్లోకి యుద్ధాన్ని తప్పించుకున్నా సార్
ఓకేనా? నేను యుద్ధానికి పోను అని చెప్పిన వాళ్ళని ఆ, మనోళ్ళే చంపేస్తున్నారు తీసపోయి. ఆ. మనోళ్ళే చంపేస్తున్నారు తీసపోయి. ఎందుకంటే వేస్టింగ్ అని. ఓకేనా? ఏ ఏమో ఊరేనికేమన్నా మన ఇట్లా కట్టుకుని ఇట్లా సంపాదించి పాకిస్తాన్ ఏదుంటే బొంగుంటే వాళ్ళకే దిక్కు దివానం లేక అడుగుతుంటా పాకిస్తాన్. చూసావు ఎట్లుందో పాకిస్తాన్. నువ్వు చెప్పరా నువ్వు కూడా మళ్ళా ఇందాక ఏం చెప్తారా మళ్ళీ ఇరికిస్తాను దాంట్లో బంగారం సైతాన్ మమ్మడా మళ్ళా సిగ్గు లేకుండా సరైన బండి లేదాడు దోలేక ఊరికి నీకు బంగారం వేసుకుని తిరుగుతారాడ. మళ్ళీ నువ్వు చెప్పరా కదా నువ్వు మళ్ళీ చిల్లర లేకగలమనుకుంటే నువ్వు పోయి వాళ్ళ దాంట్లో ఎత్తుకొచ్చేకి సైతాన్ మమ్మడా అంతా ఇరికించుకుంటా చేస్తారా నేర్పించుకో బార్డర్ లో ధైర్యంగా పోలేకపోతాను. కనీసం నన్ను ఉరి తీస్తాను దేశం పరువు అని పరువాన్ని నిలబెట్టు. ఓకేనా? నేను ఆడవను నువ్వు చూడ నిజం పంపిస్తానవా ఫోన్ చేయవరికి ఆఫీసర్కి సార్ క్షమాపణ చెప్పుకుంటా. ఎవరు? నేను క్షమాపణ భిక్ష అది ఊరేసినాక వచ్చేది, అది ముందే రాదు. నీకేమన్నా నువ్వు ఏమే ఏం చేస్తావు నువ్వునా? మిజైల్ ఇడి పంపిమని చెప్తాను, లొకేషన్ నిన్ను మార్క్ చేసి. మళ్ళా బయటికి గదులు మిజైల్ రాకపోతే అడుగు నీకు దయచేసి వదిలేదు నాన్న, నిజం చెప్పిన రావద్దని చెప్పిన నీ భయం అవుతుంది నాకు. గుండె కలిసి ధైర్యశాలి కదా నువ్వు. చెప్పు నాన్న. గారు నీ ఫోటో పెట్టి నిన్ను మార్క్ చేసి మిజైల్ కొడతారు అంతే. అది ఆడో తిరగకుండా ఉండదు. నువ్వు బయటికి ఎప్పుడు వస్తావో ఆడొప్పుడు వచ్చి మిజైల్ పడుతుంది. పొట్టి భూమి లేకట్లే పొట్టి భూమి అయిపోతుంది. ఆడ గిడ్డికి ఇట్లా 2 అడుగులు గిడ్డిగా అవుతుంది భూమి. దాంట్లోనే పాతేస్తారు నేను అంతే. అట్లా చేయదు అట్లా ఏ దేశానికి ఉపయోగం లేదు, బతికి వేస్ట్. నువ్వేం చేస్తావు? కాలు చొట్టు పెట్టుకొని బతికిపోతాను నువ్వు. మళ్ళా నీకేదైనా బాగాలేకుండా ఉంటే అది వేరు. నాకు బాగాలేదు. ఏం బాగాలేదు? కాలు ఇరిగింది కదా. ఎప్పుడు? ఇప్పుడే కాలు వల్ల చేయి కూడా ఇట్లుంది. ఇట్లా ముందే చంపేస్తాను మేము. కాళ్ళు చేతులు ఏమన్నా నాకు బాగా చూడు బాండా చూడు బడి బాబు విజయాలు వస్తాను. వద్దునా